మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ బ్రతికినంతకాలం గర్వంగా తలెత్తుకొని బ్రతుకు. నీ ఆలోచనల బరువు ఎంత అనేది నీ ఆచరణలో తెలుస్తుంది. ఒక్కోసారి మోసపోవటం వల్ల కూడా మంచే జరుగుతుంది. జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదనే జీవిత సత్యం తెలుస్తుంది. అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరు చెప్తుంటారు. నమ్మొద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు, సొంతం చేసుకో. అదే అదృష్టం అంటే. జీవితంలో అదృష్టం కేవలం 1% మాత్రమే. మిగతా 99% శ్రమతోనే సాధ్యం. ప్రశ్నించని వారు ఏ విషయాన్ని నేర్చుకోలేరు. బాధ్యతలు అనే రాజ్యానికి రాజు, అప్పు అనే ఆస్తికి వారసుడు ఒక మధ్యతరగతి అబ్బాయి. కౌరవుల్లాగా 100 మంది బంధువుల కన్నా మీ మేలు కోరటానికి కృష్ణుని లాంటి వారు ఒక్కరు చాలు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. ఈ సృష్టిలో అన్నీ తాత్కాలికమే. ఇప్పుడున్న పరిస్థితి తప్పక మారుతుంది. నువ్వు ఒత్తిడి చెందకు. తీయగా ఉంటే నమిలి మింగేస్తారు, చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే ఉప్పులాగా ఉండు. ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటారు. నిజం నిప్పుతో సమానం, అబద్ధం అప్పుతో సమానం. ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే. అందమైన వాళ్ళు అడుగడుగున కనిపించవచ్చు కానీ అందమైన మనసున్న వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. నిజం నీతిగా ఒంటరవుతుంది. అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ దగ్గరై మోసం చేస్తుంది. జీవించటం వేరు, బ్రతకటం వేరు. బ్రతకటంలో ప్రాణం మాత్రమే ఉంటుంది. జీవించటంలో అనుభూతి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న 90% మంది మరొకరి దగ్గర వారు మంచివారు అనిపించుకోవటం కోసం అక్కడ లేని మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడతారు. అతిగా అరవటం వలన మాట విలువ, అనవసరంగా ఏడవటం వలన కన్నీటి విలువ తగ్గిపోతాయి. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్టుగా ఉండు. అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్టుగా ఉండు. ఇదే మనిషి మనుగడకు రహస్యం. మీ జీవితంలో ఎంతమంది నిన్ను ఏడిపించినా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడూ ఆలోచించకు. నీ వైపు న్యాయం ఉంటే కాలమే ఖచ్చితంగా ఆ పని చేస్తుంది. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం. పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండే ఎంతో విలువైనది. నీలో మంచి చెడు 2 ఉంచుకో. ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలియదు కనుక ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వటం నేర్చుకో. చిన్నప్పుడు మంచి అలవాట్లు నేర్చుకుంటేనే పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలు సాధించగలరు. నిన్నటి వరకు ఎలా గడిచిందనేది విడిచిపెట్టండి. ఇవాళ నుంచైనా మీ భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు వేసుకోండి. వాటిని ఆచరణలో పెట్టి అనుకున్నది సాధించండి. వాస్తవాన్ని అంగీకరించలేని అహం నయం కాని ఒక రోగం. మంచి మనుషులు, మంచి పుస్తకాలు అంత ఈజీగా అర్థం కావు, కానీ ఓపిగ్గా చదవాల్సిందే. మనసును ఏదైతే బాధిస్తుందో మనిషిని అదే మారుస్తుంది. బానిసత్వానికి అలవాటు పడ్డవారు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేరు. జీవితం పెట్టే పరీక్షలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. వారిని వారు తెలుసుకోలేక ఇతరులను కాపీ కొట్టడమే అందుకు కారణం. వాళ్లకు తెలియదు ఒక్కొక్కటి ఒక్కో ప్రశ్న పత్రమని, ఎవరి జవాబులు వారే రాయాలని. జీవితం ఇసుకు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక్క నమ్మకం. ఎండుకర్రల్లో చేరిన పచ్చికర్ర కూడా మంటల్లో మాడక తప్పదు. అలాగే చెడ్డవారితో తిరిగితే మంచివారు కూడా చెడ్డవారైపోతారు. మానవ సంబంధాల్లో తరచుగా జరిగే పొరపాట్లు: ఎదుటివారు చెప్పేది సగం వినటం, అందులో సగం అర్థం చేసుకోవటం, అసలేమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించటం. విజయాల వల్ల కలిగే అతి గర్వమే అపజయాలకు ఆహ్వాన పత్రం. ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు ఉండకూడదు. అది అన్నిటికంటే ఎక్కువగా మనిషిని కృంగదీస్తుంది. నీ మనసుకు నచ్చిన పని చేస్తున్నప్పుడు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని పట్టించుకోవద్దు. ఎందుకంటే నువ్వు వాళ్ళని మెప్పించటానికి పుట్టలేదు. ఎప్పుడైతే ఒకరిని గౌరవించటం నేర్చుకుంటారో, ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటారో, ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారో
ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారిని కూడా ప్రేమించటం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే నిన్ను నువ్వే బలంగా నమ్ముకొని శ్రమిస్తావో, అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు. ఓర్పు చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది. నీకు బ్రతకటానికి ఏమీ లేకపోతే సింహంలా వేటాడుతూ సింగిల్గా ఒక చెట్టు కిందైనా బ్రతుకు, కానీ ఒక వ్యక్తి కింద మాత్రం బానిసగా బ్రతకొద్దు. మంచి ఆలోచన, సరైన ముందు చూపు లేని వారికి జీవితంలో సమస్యలు అడుగడుగునా చుట్టుముడతాయి. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బు తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కొన్ని సమయాల్లో నష్టపోవటం, కొన్ని కోల్పోవటం, మరికొన్ని వదులుకోవటం గొప్ప వరం. సముద్రంలోని అలలు, మధ్యతరగతి వారి కలలు రెండు ఒక్కటే. తీరం చేరినట్లే చేరి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటాయి. నీ శక్తినంతా కూడగట్టుకొని గొప్ప ప్రయత్నం చేయండి. అప్పుడు కాలం కూడా తన గమ్యం మార్చుకొని మీకు సహకరిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ శక్తి కన్నా మీ సహనం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. గెలిచిన వారికైనా ఓడిన వారికైనా రోజులో ఉండేది 24 గంటలే. కాకపోతే గెలవాలనుకున్న వారు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఓడిపోయేవారు అంతసేపు కష్టపడాలా అని ఆలోచిస్తూ ఉంటారు. సైనికుడెప్పుడు యుద్ధభూమి నుండి పారిపోడు, యుద్ధం చేస్తూనే వీర మరణం పొందుతాడు. అలాగే మీ జీవితంలోని సమస్యలు చూసి పారిపోకుండా వాటిని పరిష్కారానికై పోరాడండి. గమ్యం చేరుకోవటానికి చాలా మార్గాలుంటాయి. వాటిలో నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావు అనే దానిపైన నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. పరిస్థితులు అనుకూలించక నువ్వు ఒంటరిగా నిలబడాల్సి వచ్చినా అప్పుడు కూడా నిజాయితీ వైపు మాత్రమే నిలబడు. పేదరికం అంటే నీ వద్ద డబ్బు లేకపోవటం కాదు, నీలో ఆత్మవిశ్వాసం లేకపోవటం. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి, ఎందుకంటే నిన్ను నువ్వు ఎప్పుడు మోసం చేసుకోలేవు. మీలో లోపాలు తెలుసుకోవటమే అన్నిటికన్నా పెద్ద చదువు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు అధర్మ మార్గంలో నడిచినా, అడ్డదారిలో విజయం సాధించినా నువ్వు మాత్రం ధర్మం తప్పకు. వాళ్ళకి విజయం రావచ్చేమో, కానీ ఆత్మ సంతృప్తి దక్కదు. జీవితం, సమయం ఈ రెండు అత్యుత్తమ ఉపాధ్యాయులు. సమయాన్ని సరిగా వినియోగించుకోవాలని జీవితం చెబుతుంది. జీవితం ఎంత విలువైందో కాలం బోధిస్తుంది. కష్టం వచ్చింది నీకే అయినా కాలం పరీక్ష పెట్టింది మాత్రం నీ చుట్టూ ఉన్న వాళ్ళను గుర్తించు. ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు. నీ జీవితం గురించి మరీ అంత పెద్ద ప్రణాళికలు తయారు చేసుకోకు. నువ్వెప్పుడు ఏమవ్వాలో జీవితానికి తెలిసినంతగా నీకు తెలియదు. నువ్వు బాగా గమనిస్తే నీ జీవితంలో అనేక సంఘటనలు ఏ ప్రణాళిక లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. డబ్బు ఎక్కువైనా, ప్రేమ ఎక్కువైనా, బంధాలు ఎక్కువైనా, మంచితనం ఎక్కువైనా, వీటిలో ఏది అతిగా ఉన్నా మీ జీవితానికి ప్రమాదమే. మరెవరూ చేయలేనిది చేసి చూపగలిగే సందర్భమే నీ సత్తా ఏంటో నిరూపించుకునే సమయం. క్రమశిక్షణతో కూడిన జీవితం ఎప్పుడూ పశ్చాత్తాపపడే పరిస్థితిని తీసుకురాదు. ఏదైనా కానీ ఇక నా వల్ల కాదు అంటే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు అని గుర్తుంచుకో. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతులు, నీ నిర్ణయాలే తప్ప నీ అరిచేతి గీతలు కావు. తాళం తనను పగలగొట్టినా భరిస్తుంది, కానీ వేరే తాళం చెవితో తెరుచుకోదు. అలాగే నీతిమంతులు ఎంతటి కష్టం ఎదురైనా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.